తాడేపల్లిలో సిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ కార్యక్రమం చాలా చక్కగా ప్రజాప్రతినిధులైన అన్నలు అందరూ వచ్చినారు. బీదా మస్తాన్ అన్న కానీ, పాకా సత్యనారాయణ అన్న కానీ, అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి ఎక్స్ఎంపీలు, ఎక్స్ డిప్యూటీ సీఎం, దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, అదేవిధంగా మా కుల బాంధవులు ఓబీసీ సోదరులు కానీ, కురుబ యాదవ్ సోదరులు కానీ ప్రతి ఒక్కరిన పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ముఖ్యంగా మీ మీడియా వాళ్ళకి గత 1 నెల నుంచి నాకు ఎంతో సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసిన చాలా చక్కగా బీసీలో ఇంత ఉత్తేజం వచ్చిందంటే ఈ మీడియా సోదరులు కానీ అధిక సంఖ్యలో మా బీసీ సోదరులు ఉన్నారు. మీ సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోం. భవిష్యత్తులో మిమ్మల్ని ఇంకా సపోర్ట్ తీసుకొని ముందుకు పోతాం. కొన్ని తీర్మానాలు చేసినాం. ఈ లంచ్ తర్వాత ఆ తీర్మానాలన్నీ గౌరవ ఎంపీలు, మాజీ ఎంపీలు వీళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు. అదేవిధంగా సౌత్ ఇండియా తరఫున నూతన కార్యవర్గంగానే ఏర్పాటు చేయడం జరిగింది. సౌత్ ఇండియా తరఫున గౌరవ అధ్యక్షుడిగా తర్టి అర్జునరావు గారు, విజయవాడ వాస్తవ్యులు, అదే ఎన్నో విద్యా సంస్థల అధిపతి, ప్రతి ఒక్కరికి ప్రతి నెల వయోవృద్ధులు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంత గొప్ప వ్యక్తి గౌరవ అధ్యక్షుడు కావడం మా అందరికీ శుభపరిణామం. అదేవిధంగా నాకు గౌరవ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఓబీసీ సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో నేను కుటుంబ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసినాను. అదేవిధంగా ప్రస్తుతానికి కానీ ఉన్నాను. దాన్ని కానీ లంచ్ తర్వాత మా ఎలక్షన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. దాని భవిష్యత్తు కానీ నిర్ణయిస్తాం. భవిష్యత్తులో ఎంపీలైన బీదా మస్తాన్ అన్న కానీ, అదే పాకా సత్యనారాయణ కానీ చెప్పడం, చదువుతో పాటి వ్యాపారాలు కానీ ముఖ్యం. ప్రతి ఒక్కరు తాతలు గొర్రెలు కాసినారని ఇంకో చేసినారనేది లేకుండా ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్తో ఎంతోమంది విద్యార్థులు అయినారు, ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు, లాయర్లు అయినారు. అనేక సంస్కరణలు చదువుతో వచ్చింది. అది గతంలో చదువుకోక ఒకప్పుడు చాలా ఇది చేసినారు. ఈరోజు చదువే సర్వస్వం. చదువు తర్వాత వ్యాపారం తర్వాత రాజకీయం. ఈరోజు నిజంగానే ఏ రాజకీయ పార్టీ కానీ ఫస్ట్ మేము ఢిల్లీకి ఈ మధ్య గత 7 సంవత్సరాల నుంచి జంతర్ మంతర్లో చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం 7 సంవత్సరాల నుంచి ప్రతి సెషన్ జరిగినప్పుడు దానికి ముందంజలో నేను ఉంటాను. ఎందుకంటే సౌత్ ఇండియా తరపున నాతో పాటు ఎంతోమంది సోదరులు పాల్గొన్నారు. కానీ మా నినాదము కృషి ఫలించింది. గౌరవనీయ ప్రధానమంత్రి గారు జనగణతో పాటు కులగణ చారిత్రాత్మక విజయం. దీనికి మూల కారకుడు ఆర్ కృష్ణయ్య గారు. అన్న ఈరోజు రేపులా మన్నాడు బంధు పిలుపు కార్యక్రమం 42% అన్యాయం జరిగిందనే దీని మీద బంధు కార్యక్రమంలో ఉన్నారు. అన్నతో పాటు బీదా మస్తాన్ అన్న గారు వీళ్ళందరూ ఈరోజు ముఖ్య అతిథి. కానీ పరిస్థితులు రాలేకపోయినాడు. అదేవిధంగా ఎప్పటికైనా మేము ఎన్డీఏ కూటమి నిజంగానే చాలా ప్రధానమంత్రి గారిని తన 27 శాఖలు తీసుకున్నాడు. ఈరోజు బీసీలకు ఇచ్చినాడు. తన ఓబీసీ ప్రధానమంత్రి అయినా నిజంగానే మనకి ఇంకా చేయాలనే తపన ఉంది. కాబట్టి జనగణతోనే బీసీ గణ గొప్ప విజయం అని మేము తెలుసుకున్నాం. భవిష్యత్తులో కానీ అన్న చెప్పినట్టు స్థానిక సంస్థల్లో సర్పంచ్తో మొదలైన మన రాజకీయ ప్రస్తావన దేశంలో ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ, ఉదాహరణ ద్రౌపది ముర్ము గారు సాధారణమైన ఒక ట్రైబల్ మహిళ. ఈరోజు గతంలో ఒరిస్సాలో మంత్రిగా పనిచేసినారు, బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎమ్మెల్సీగా పనిచేసినారు. ఈరోజు దేశానికే రాష్ట్రపతి కావాలన్నారంటే అకుంఠ దీక్షతో పాటు మనము ప్రయత్నం చేస్తేనే ఫలితాలు వస్తాయని చెప్పి మస్తాన్ అన్న చాలా చక్కగా విశదీకరించినారు. కాబట్టి వీరందరి గౌరవ సలహాదారులు సౌత్ ఇండియా ఓబీసీ సంఘానికి ఉంటారు. వీళ్ళు కానీ 2 నెలలకు 3 నెలలకు మీట్ అయ్యి ఎప్పుడైనా ఢిల్లీకి కలిసి వీళ్ళ అభిప్రాయంలో పరిగణలో తీసుకొని మా కార్యక్రమాలు ఇంకా ముందంజుగా తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ, చట్టపరంగా మీరెంతో మీకంతా, మేమెంతో మాకంతా ఈ నినాదము గతంలో ఉన్నది. ఇప్పుడు చదువుకొని చాలా యోగ్యత, చాలా సంస్కారాలతో ప్రతి ఒక్కరిని చదివించుకొని వ్యాపార అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మాకు 50% పైన ఉన్నాం. కాబట్టి మా వాటాని జనరల్లో కానీ రాబోయే స్థానిక సంస్థలో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి బీసీల పక్షపాతి,
తప్పకుండా జెడ్పీ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ కొన్ని మాకు అవకాశాలు పెంచాలని చెప్పి, ఏదంటే రాజకీయ నాంది, రాజకీయ పునాది అనేది స్థానిక సంస్థల్లోనే పుడుతుంది. అదేవిధంగా వార్డులో మున్సిపాలిటీలో ఉండాలో మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేయండి. అదేవిధంగా కార్పొరేషన్లో ఉండే కార్పొరేట్గా పోటీ చేయండి. ప్రతి ఒక్క గ్రామంలో పోయింది మన మన ఓబీసీలది సత్తా నిరూపించుకునేదానికి అవకాశం వచ్చినాయి కాబట్టి ఎవరు అధైర్యపడకూడదు. దానికోసం అని చెప్పి చేయాలి. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చినారు. అతి త్వరగా ఫిలప్ చేసినారు. చైర్మన్గా డైరెక్టర్గా కానీ ఉన్నారు. వారికి తప్పకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. దానికి ఉదాహరణ, లక్షకు లోపల ఉండే వాళ్ళని ఇంతకుముందే పైన వేదిక మీద పెద్దలు చెప్పినట్టు లక్షకు లోపల ఉండే వాళ్ళని ఎంబీసీలను కలిపి వాళ్ళకు ఆర్థిక పరంగా బలంగా అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఉండే వాళ్ళకి ఒక బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్లో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు నిధులు కేటాయించాలి. అదే 5 లక్షల నుంచి 10 లక్షల పైన ఉండాలని 10 కోట్ల నుంచి 25 కోట్ల వరకు కేటాయించాలి. అదేవిధంగా 10 లక్షల పైన 6 కులాలు ఉన్నాయి. 6 కులాలు 6 దిక్కుల చూస్తున్నారు. కాబట్టి ఈ 6 కులాలను కానీ తీసుకొని 50 కోట్ల నుంచి 100 కోట్లు ఇలా. ఉదాహరణ ఏమంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ 1000 కోట్లు ఇచ్చినారు. మళ్ళీ 2000 కోట్లు అయింది. చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు నడుపుతున్నారు. 52% ఉన్న బీసీ సోదరులను మీరు దయచేసి, మీరు గొప్ప వ్యక్తి, ఎంతో ఈరోజు పీపీపీ విధానం తెచ్చినారు. అదేవిధంగా ఎన్నో ఇండస్ట్రీస్కి మీరు ఆహ్వానిస్తున్నారు. మేము పేరున ఎంప్లాయ్మెంట్ కానీ మాకు అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ దీనిలో తప్పకుండా ఈ నిధులు మీరు బడ్జెట్లో కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏలంటే ప్రతి ఒక్కరు దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా గొప్ప విషయం ఇవ్వడం, వాళ్ళకు అన్నీ చేయడం. కానీ నిధులు కేటాయిస్తే ఆయా కులాలు అభివృద్ధిలో ఇంకా చిరు వ్యాపారాలు చేసుకోవడానికి, బ్యాంకుల చుట్టూ ఎవరెవరికో అన్యాయం చేస్తున్నారు బ్యాంకులు. కానీ సకాలంగా కట్టి నీతి నిజాయితీ అంటే మన బీసీ సోదరులమే. 100 రూపాయలు అప్పు అంటే నువ్వు ఫస్ట్ అప్పు కట్టి మళ్ళీ ఏదన్నా ఆ తర్వాత వ్యాపారాన్ని చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా మనం బలపడాలని చెప్పి కొన్ని తీర్మానాలు రెడీ చేసినాము. లంచ్ తర్వాత ఇంకా కొన్ని అమెండ్మెంట్ చేయబోతున్నాం. కాబట్టి తప్పకుండా పెద్దలు అందరూ, రాజకీయ ప్రముఖులు అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ సౌత్ ఇండియా ఓబీసీని తప్పకుండా విస్తరించి ప్రతి 3 నెలలకు ఒకసారి ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ మా వాణి వినిపిస్తామని చెప్పి, ప్రైవేట్ సంస్థలు అది కరెక్ట్, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీంట్లో కానీ ఎంప్లాయ్మెంట్గా ఖచ్చితంగా మాకు స్థానిక రిజర్వేషన్ కేటాయించాలి. ఇప్పుడు మేము బీసీ అయినా నేను ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాను. అన్న ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈరోజు మేము మొట్టమొదటి బయోడేటాలు చూసేది బీసీ సోదరుడా ద్వారా నీకేం అవకాశం కావాలి, అట్లనే ఓసీలు మేము తప్పు పట్ల. చదువు అనేది, నాలెడ్జ్ అనేది ఎవరితో రాదు. అది వాడు స్వయంగా సంపాదించుకునే గొప్ప అవకాశం. కాబట్టి తప్పకుండా ఈ ప్రైవేటు దీన్ని కానీ ఎంప్లాయ్మెంట్ కానీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. 10వ వార్షికోత్సవం సందర్భంగా కురువ సంఘం వారు ఓబీసీ సౌత్ ఇండియా సెమినార్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి సోదరులు గబ్బా శ్రీనివాసులు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు శ్రీ అర్జునరావు గారు, వారి యొక్క బృందం మొత్తం మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇతర ఓబీసీ కులాల అందరినీ కూడా ఈరోజు ఈ వేదిక మీద పిలిచి ఓబీసీల యొక్క డిమాండ్ల గురించి ఏ విధంగా ముందుకు తీసుకోబోవాలనే విషయాన్ని గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. భోజనాంతరం కూడా దీని మీద మరొక సెమినార్ జరగబోతూ ఉంది. దాంట్లో కొన్ని ప్రతిపాదనల్ని స్టేట్ గవర్నమెంటు, అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్ ముందు కూడా పెట్టడానికి కూడా ఒక నిర్ణయం జరిగింది. ఈరోజు మనం చూసామంటే ఏ పార్టీ కూడా దేశంలో, అది రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఓబీసీలకి ప్రాతినిధ్యం ఇస్తాం, ఆ పార్టీలే లేకపోతే మా పార్టీలు లేవు, ఎన్నికల అంటే ఓబీసీలు అని చెప్పి ఈరోజు చెప్పడం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో 2029లో వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీలు కానీ పార్లమెంటు కానీ, అదే దానికంటే ముందు వచ్చేటువంటి 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ
ఓబీసీలకి ఎక్కువ సీట్లు వాళ్ళ కుల జనాభా ప్రాతిపదిక 52% జనాభా ప్రాతిపదిక ప్రకారం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఈ జనగణన జరిగిన తర్వాత మీకు ఈ జాతులకి బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ బీపీ మండల్ గారి రికమెండేషన్స్ అయితేవి, అదేవిధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఒక రాజకీయ మన కాన్స్టిట్యూషనల్ ఎంపవర్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అమలు కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీతో పాటు దానికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి. అప్పుడే ఈ బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఇస్తామని చెప్పుకుంటారో అమలుకి అన్నిటి కూడా అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, బీసీలకి ముఖ్యంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే రిజర్వేషన్స్ పదోన్నతులు లేవు. రిజర్వేషన్లు ఇస్తున్నారు 27% రాజ్యాంగపరంగా కేంద్ర ప్రభుత్వం వస్తే 22% ఇచ్చున్నారు. కానీ దానికి ఆ రౌంతులో కూడా ఏంటంటే అక్కడే ఆగిపోతున్నారు. ఏ జాబ్ వస్తే ఆ జాబ్లో పదోన్నతులు లేకుండా ప్రమోషన్లు ఆగిపోవడమే కాకుండా ఈరోజు మనం చూస్తే గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయినాయి, అన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయింది. ప్రైవేటీకరణలో ఓబీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఓబీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నారనేది ఈ పరిశ్రమలు అనేటివి కూడా ఆర్టీఐ చట్టం ప్రకారం కూడా అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి గవర్నమెంట్ కలగజేయాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓబీసీల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే విద్యలో కానీ పారిశ్రామిక పైకి రావడం చాలా అవసరం. అందుకే మన ఢిల్లీలో ఈ నెల అక్టోబర్ 7వ తారీఖున ఓబీసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని కూడా ఒకటి స్థాపించడం జరిగింది. గతంలో దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టి చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. అదే లైన్లో వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని దీన్ని ఏర్పాటు చేసాం. నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. దాని ముఖ్య ఉద్దేశం ఓబీసీల యొక్క పిల్లలు పారిశ్రామిక పైకి రావడానికి వాళ్ళ సూచనలు, సలహాలు, ట్రైనింగు, వాళ్ళకి నిధులు ఏ విధంగా సమకూర్చుకోగలం అన్నిటిని కూడా ఆలోచించి వాళ్ళ సహాయం చేయడం ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం. ఈ విధంగా ఈరోజు స్వయాన ప్రధానమంత్రి గారే ఒక ఓబీసీ కాబట్టి ఆయన ఓబీసీలకు అన్ని విధాలు సహకరించడానికి ఆయన కూడా ఎంతో తాపత్రయం చూపిస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తలు రావాలా అంటే ఎక్కువ లబ్ధి పొందేది 56% ఉండేటువంటి బీసీలు కాబట్టి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసేదానికి ఒక కమిటీ నిన్ననే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను కాబట్టి దాంట్లో మళ్ళీ పార్లమెంట్ తరఫున కూడా ఓబీసీ పార్లమెంట్ కమిటీ మెంబర్గా 30 మందిలో నేను ఒక ఉన్నాను జాతీయ స్థాయిలో. వీటన్నిటిని కూడా ఇప్పుడు పెద్దలు మన పాకా సత్యనారాయణ అన్న, అదేవిధంగా ఆర్ కృష్ణ అన్న, ఈ విధంగా ఎంతోమంది బీసీలో ఉన్నాం. పార్థసారథి గారు కానీ, అదే నాగరాజు గారు కానీ, అంబికా లక్ష్మీనారాయణ గారు కానీ, అప్పలనాయుడు గారు, చాలామంది మహేష్ యాదవ్ గారు కానీ, ఇంక చాలామంది ఈరోజు మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు. వాళ్ళందరం కూడా ఒక వేదిక మీద వచ్చి మేము ఎక్కడి నుంచి వచ్చాం, వాళ్ళకి మేము తిరిగి ఏం చేయాలనే దాని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజులు ఓబీసీలకి కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జనగణన జరిగిన తర్వాత, ఈ కులగణన జరిగిన తర్వాత ఈ బ్రహ్మాండమైన ప్రతి పార్టీ తల వంచి వాళ్ళకి పెద్దపేట వేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కాబట్టి మనం అందిపుచ్చుకోవాలి ఈ అవకాశాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు ఓబీసీ సౌత్ ఇండియా సంఘానికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో బీసీల శకం మొదలైంది. ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు ఎప్పుడైతే బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించారో, తొలి అడుగు నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత బీసీల హక్కులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటటువంటి ఒక అస్త్రాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా జరగబోయేటటువంటి రెండో పెద్ద పరిణామం ఏంటంటే, ఎప్పటి నుంచో దాదాపుగా 5-6 దశాబ్దాల నుంచి కూడా అడుగుతున్నటువంటి బీసీ జనగణాంకాలు ఏవైతే ఉన్నాయో జరపాలన్నారు. అది ప్రభుత్వం తీసుకోవడం అనేది రెండవ సంబంధించిన విషయం. మూడో అంశం ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ సంస్థల ద్వారా ఫైనాన్స్ జరిపేటటువంటి అన్ని పరిశ్రమల్లోనూ కూడా ఈ ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి రిజర్వేషన్ల యొక్క అమలు విషయం అమలు చేయాలనేది ఇది మూడో అంశం. నాలుగో అంశం ఏంటంటే, బీసీలు కూడా ఎస్సీ ఎస్టీల యొక్క స్థాయికి సమానంగా ఉన్న కారణంగా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని బీసీల మీద ఆపరేట్ చేస్తున్న కారణంగా అనేక మంది అనేక చోట్ల ఎదుగుతున్న బీసీల మీద ఎస్సీ చట్టాలు వాడటం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తొలగించాలనేటటువంటి ఒక ప్రధానమైన అంశం కూడా ఇవాళ బీసీ సంఘాల నుంచి వచ్చే పరిస్థితి ఉంది.
ఇవాళ తాజా పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ ఈ రాష్ట్రంలో మాకు వచ్చినటువంటి మొన్న బీజేపీ తరపు వచ్చిన 4 ఎంపీలు కూడా ప్రత్యేకంగా బీసీలకే కేటాయించడం జరిగింది. కాబట్టి బీసీల యొక్క రాజ్యాధికారం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగానే సామాజికంగా వండుకున్నటువంటి స్థానిక సంస్థల్లో కూడా బీసీల యొక్క భాగస్వామ్యం పెరగాలి. భాగస్వామ్యం పెరగాలంటే కులగణన జరిగితే మాకున్నటువంటి బలం ఏంటనేటువంటి విషయాన్ని మేము అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగేటటువంటి అన్ని విషయాలు కూడా ఈ బీసీకి అనుకూలంగా జరిగేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వీరందరి నేతృత్వంలోనూ బీసీల యొక్క భవిష్యత్తు మారబోతుంది అనేటువంటి విషయానికి సంకేతంగా ఈరోజు ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించాం. దీనికి సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా తీసుకుని ఇక్కడ నుంచి దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి బూత్ స్థాయి దాకా ఈ యొక్క వాయిస్ని తీసుకెళ్ళి బీసీలందరినీ కూడా సంఘటితపరిచి తద్వారా రాజ్యాధికారం సంప్రాప్తించే దిశగా మేమంతా అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.